సార్ నమస్కారం సార్. సార్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే కదా. అయితే నిన్న సభలో ఆయన మాట్లాడుతూ మే 13న పేదలకి పెత్తందారులకి మధ్య కురుక్షేత్రం జరగబోతుందని అన్నారు. మరి ఆయన దృష్టిలో పేదలు ఎవరు పెత్తందారులు ఎవరు మనకు తెలుసు. యాజ్ ఎ ఉద్యమకారులుగా మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదలు ఎవరు, అసలైన పేదలు ఎవరు, అసలైన పెత్తందారులు ఎవరు సార్ మీ ఒపీనియన్? పేదలంటే మేము, పెత్తందారులు అంటే ముఖ్యమంత్రి గారు, అలాగే ఇతర రాజకీయ పక్షాలు కూడా. ఒక వైసీపీ పార్టీ నాయకులు మాత్రమే పెత్తందారులు కాదు. ఓకే, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. పెత్తందారు అంటే ఏంటి? డబ్బులు ఉన్నోడు పెత్తందారులు, ఆస్తులు ఉన్నోడు పెత్తందారులు, భూములు ఉన్నోడు పెత్తందారు. ఈడే కదా. అవును. పాతకాలంలో భూస్వాముల దగ్గర 100 ఎకరాలు 200 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటాయి. వాళ్ళని పెత్తందారులు అనేవాళ్ళం. కూలీలు ఆ చాలల్లో పనిచేస్తారు. వీళ్ళు పేదలు అనేవాళ్ళు. ఈ పెత్తందారులు పేదలు అనే వాళ్ళని కమ్యూనిస్టులను అడిగితే చెప్తారు. భూస్వాములు పేదలు, పెట్టుబడిదారులు కార్మికులు, యజమాని బానిస. ఈ రోజున రాష్ట్రంలో పేదలే పేదలం, పెత్తందారులు రాజకీయ పక్షాలు. ఇప్పుడు యుద్ధం జరగాల్సిందే మాకు రాజకీయ పక్షాలకి. అవును. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ ప్రజలకు ఏం చేసింది? మేలు చేసిందా, కీడు చేసిందా? కీడు చేస్తే ప్రజలే దాని మీద యుద్ధం చేస్తారు. అందుకని రాజకీయ పక్షాలు యుద్ధం చేయటం కాదు, ప్రజలే చెయ్యాలి. కాకపోతే రాజకీయ పక్షాలు, ప్రతిపక్ష పక్షాలు ఈ ప్రజలకి సారథ్యం వహించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహ చిత్రం ఏంటంటే, ఆయన దీనిని ఒక ప్రజాస్వామిక ఎన్నికల కాకుండా నేను సిద్ధం, మేమంతా సిద్ధం అని ఒక కొట్లాటగా చెప్తున్నాడు. ఆ కొట్లాట మాయలో ప్రతిపక్ష పార్టీలు పడకూడదు. వీళ్ళు ప్రజాయుద్ధంగానే నడపాలి. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. రాష్ట్రంలో జరుగుతుంది ప్రజాస్వామిక ఎన్నికలు. 5 ఏళ్లకోసారి భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక మహత్ అవకాశం తలరాతలు మార్చుకోవటానికి. ప్రభుత్వాలు మారితే మా తలరాతలు మారతాయి. రాజకీయ పార్టీలకు వచ్చేది నష్టం లేదు. ప్రభుత్వాలు మారినా వాళ్ళకి నష్టం లేదు, మారకపోయినా నష్టం లేదు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కొత్త అంగీలు కుట్టించుకొని, కొత్త జెండాలు కుట్టించుకొని కొత్త పద్ధతిలో ఎన్నికలకు వస్తారు. నష్టపోయేది ప్రజలు. ఏమవుతుంది చెప్పండి? రేపు ఎన్నికల్లో అధికార పక్షం గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? హ్యాపీగా పిల్లల దగ్గర ఉంటాడు, లండన్లోనూ లేదా హైదరాబాద్లోనూ. ప్రతిపక్ష పార్టీ నాయకులకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం చేసేవాడు నష్టపోతాడు, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాడు నష్టపోతాడు, ఆంధ్రప్రదేశ్లో రాజధాని కోసం భూములు ఇచ్చినవాడు నష్టపోతాడు, లేదా భవన నిర్మాణ కార్మికులు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు. కాబట్టి మా బాధ్యత, ప్రజల బాధ్యత, తలరాతలు మార్చుకోవాల్సిన బాధ్యత, దానిని సక్రమైన పద్ధతిలో నడిపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలది. మీకు ఒక మాట కూడా చెప్తున్నాను. ఇప్పుడు పురిటినొప్పులు మంత్రసాని పురిటినొప్పులు పడదు, మంత్రసాని పురిటినొప్పులు పడదు. పడేవాళ్ళు పురిటినొప్పులు పెడితే ప్రసవాన్ని సక్రమంగా చేస్తుంది మంత్రసాని. రాజకీయ పార్టీలు, మిత్రపక్షాలు మంత్రసాని పాత్రే. వాళ్ళే పురిటినొప్పులు పడనక్కర్లా. పురిటినొప్పులు ప్రజలు పడతారు. కాకపోతే సక్రమైన ప్రసవం చేస్తే మంచి బిడ్డ బయటకు వస్తాడు, లేకపోతే ఇబ్బంది జరుగుతుంది. 2019లో జరిగిన ఇబ్బంది అదే. 2019లో తెలుగుదేశం పార్టీ సరైన పద్ధతిలో కనుక యుద్ధం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సీట్లు వచ్చాయి కావు. నీకు అన్ని వచ్చినాయి, నాకు అన్ని రావట్లేదంటే నీ విజయం అని అనుకోవడం కంటే నా అసమర్థత అని చెప్పి అనుకోవాలి ఎక్కువ. రాజకీయాలను ఎలాగనే చూడాలి. అందుకని ఈసారైనా చారిత్రక తప్పిదాలు చేయకోకుండా జాగరూకతగా మేము మిత్రపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కలబడాలి, ప్రజల్ని వెంట పెట్టుకొని. ఆ కోణం, ప్రజాకోణం లేకపోకుండా ఏ ప్రతిపక్ష పార్టీ గెలవదు సార్. మీ తెలంగాణ ఎన్నికలు కూడా చూసుకోండి. భాగ్యనగరంలో 18 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందరూ ఇంజనీర్లేగా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీసేగా, చదువుకున్నలేగా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఇక్కడ ధర్నా చేయడానికి వీల్లేదని చెప్పేసరికి ఇబ్బంది పడ్డోళ్ళే కదా. గచ్చిబౌలిలో 1,00,000 మంది మీటింగ్తో మాట్లాడాను నేను. మరి 18 అసెంబ్లీ స్థానాలు ఎవరికి వేసారు ఓట్లు? చదువుకున్న వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీకి వేశారు. నల్గొండ, ఖమ్మం, పల్లెసీమలో కాంగ్రెస్ పార్టీకి వేసి 4 అసెంబ్లీ స్థానాలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి పెట్టింది. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు ప్రజాస్వామ్యంలో? ఓటరు, గ్రామీణ ప్రాంత ఓటరు. ఆడి తెల్లారుదాం ఎదురు చూస్తుంటాడు బూత్ కోసం, ఎప్పుడు తెల్లారుతుందో ఓటేసి వద్దామని. నువ్వు తలదూకొని, నువ్వు టిఫిన్లు చేసి, నువ్వు కారు తీసి, కళ్ళద్దాలు పెట్టి నువ్వు వెళ్ళేసరికి పోలింగ్ బూత్ మూసేస్తుంటారు. ఓటర్ ఉదయం 11 గంటలకు గుద్దేస్తాడు.
దాదాపు 70% ఓట్లు గ్రామీణ ప్రాంత ప్రజల దగ్గర ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలే కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు బటన్ నొక్కి ఇచ్చింది ఆ గ్రామీణ ప్రాంత ఓటర్కే. ఆయన నమ్ముకున్నది కూడా ఆయనే. ఇందులో అబద్ధమేముంది? అవును. కాబట్టి ఆయన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రతిపక్ష పార్టీలుగా మనము ప్రభుత్వ తప్పిదాలను కానీ, లోపాలను కానీ, తప్పులను కానీ ఆ ప్రజల దగ్గరికే తీసుకెళ్ళాలి. నువ్వు వాడిని వదిలేసేస్తే, నువ్వు చదువుకున్న వాడికి చెబితే, నేను ఏసీ గదుల్లో మీటింగులు పెడితే, ఉపన్యాసాలు చెప్తే, మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్కి వేసినట్టే వేస్తారు వీళ్ళు. నమ్ముకోవాల్సింది వాళ్ళనే. అంటే ప్రభుత్వం మారకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే మీరు ఇది నష్టపోతారని చెప్పేసి అని ఆ ప్రజలకే చెప్పాలి. మేము చెప్తుంది అదే, చెప్పింది అదే, 4 ఏళ్ళుగా ఉద్యమించింది అదే. అందుకని ఈ సభల్లో కనిపించాలండి. ఒక శిరోమణుని వరప్రసాద్ కనిపించాలి, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి కనిపించాలి, ఒక అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబం కనిపించాలి వేదికల మీద. వాళ్ళు ప్రజలను అడ్రస్ చేయాలి, వాళ్ళతో పాటు బాలకోటే చెప్పాలి. అప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తుంది. రాజకీయ నాయకులు ఒక్కళ్ళే చెప్తే రాదు అనేది నాలాంటి వాళ్ళ భావన. సరే, ఇందులో తప్పులు ఏమైనా ఉంటే తీసుకుంటే వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే తర్వాత సంగతి. నేను ఒక సివిల్ సొసైటీ తరపు నుంచి మాట్లాడుతున్నా. మంచి జరగాలి రాష్ట్రానికి, నష్టపోయాం, రాజధాని లేకుండా పోయింది, ఉద్యోగాలు లేకుండా పోయింది, ఒక ఆవేదన నుంచి పోరాడి 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 ఎన్నికలు వస్తున్న తరుణంలో ఈ మాత్రం బాధ్యత కూడా చెప్పకపోతే రాముడు అంతటోడికి చెప్పాడు సత్యకామ జాబాలి. త్రేతాయుగంలో మునికుమారుని చంపావు రామ, అది తప్పు. శంభూకుని శిరస్సును ఛేదించావు, అది తప్పు. సీతమ్మని కష్టాలు పెట్టించావు, అది తప్పు అని రామరాజ్యంలోనే చెప్పాడు. ఈ కలియుగంలో రావణుల రాజ్యంలో చెప్తే తప్పే ఉంది. బాలకోట కూడా సత్యకామ జాబాలిగా. అందుకని హితవచనాన్ని స్వీకరించాల్సిన అవసరం అయితే అందరికీ ఉందనేది నా ఆలోచన, భావన. ఓకే. సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు వచ్చేసాయి అని చెప్పారు. సో ఎక్కడ 3 రాజధానులు, మరి మీరే రాజధానిలో ఉన్నారు, ఆయన చెప్పిన ఆ 3 రాజధానులు ఏమంటారు సార్? మీ ఒపీనియన్ ఏంటి మరి ఆయన కామెంట్స్ పైన? అయితే నమస్తే సార్. సాక్షాత్తు ప్రజాసభలోనే కన్నార్పకుండా కటికాబద్దాలు చెప్తుంటారు వీడు అంటారు గ్రామసీమల్లో. అవును. అలా ముఖ్యమంత్రి గారు కన్నార్పకుండా ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఏర్పాటు చేశాను అని చెప్పి ప్రకటించారు. నాకు తొగ్గులక్ అయితే తెలుసులే కానీ మరి ఇంత కొత్త తొగ్గులకు, అభినవ తొగ్గులకైతే నేను చూడాల. అంటే ఇంత కటికాబద్దాలు కూడా మాట్లాడతారా అని చెప్పేసానని ఆశ్చర్యం వేసింది. మీకు శంకరాచార్యుల కథ ఒకటి ఉంది, గజం మిథ్య పలాయన మిథ్య. శంకరాచార్యుల వారు తన శిష్యులతో కూర్చొని ఒక కథ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అయ్యా ఆయనంటే, ఈ లోకమంతా మిథ్య, ఈ లోకమంతా మాయ, మీరు మాయ, నేను మాయ, లోకమే మాయ, భార్య బిడ్డల మాయ, ఆస్తుల మాయ, సంపదల మాయ అని చెప్తున్నాడు. ఓకే. విద్యావాదం కథ. ఈ లోపల రాజుగారి పట్టపటేనుకు పరిగెత్తుకుంటూ అటువైపు వస్తుంది. ఆ ఏనుగును చూసి శంకరాచార్యులు గారు లేచి పరిగెత్తాడు. తర్వాత వచ్చి కూర్చున్నప్పుడు శిష్యులు అడిగారంట, అదేంటి స్వామీజీ అంతా మిథ్యే అన్నారు కదా, మరి ఏనుగును చూసి మీరు పరిగెత్తారు ఏంటి అన్నది. అప్పుడు శంకరాచార్యులు వారు చెప్పిందంట, గజం మిథ్య పలాయనం మిథ్య. అంటే ఏనుగు రావటం అనేది మిథ్య, అది రాలా, అది మాయా. నేను పరిగెత్తానని మీరు అంటున్నారు కదా, ఇది కూడా మిథ్యే, నేను పరిగెత్తలా, ఇక్కడే ఉన్నా అని చెప్పిందంట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల కథ కూడా అలాగనే ఉంది. ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, న్యాయస్థానానికి వెళ్ళి 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి హైకోర్టు ఇచ్చిన అమరావతి తీర్పు మీద నాకు స్టే కావాలన్నాడు. అసలు ఎక్కడ రాజధాని, ఏ రాజధాని? రేపటి ఎన్నికల్లో మళ్ళీ నేను గెలుస్తా, నేను గెలవగానే విశాఖే రాజధాని, విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను. ఒక దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తానంటాడు, మరో దగ్గర 3 రాజధానులు పెట్టేసానంటాడు, వెనక్కి తీసుకుంటానంటాడు, ముందుకు నెట్టానంటాడు. అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రానికి ఉండదు. ఈ రోజున 28 రాష్ట్రాలు భారతదేశంలో తమదైన రాజధానులు పెట్టుకొని గుండె ధైర్యంగా ఒక క్యాపిటల్, మా క్యాపిటల్ అనుకుంటూ వాళ్ళు పరిపాలన చేస్తుంటే క్యాపిటల్ని కుదేలు చేసి, దాన్ని అడవిని చేసి, అడవిగాసిన వెన్నెల చేసి, కట్ల పాములు తాచుపాములు పెంచి చిట్టడివిగా మార్చి
3 రాజధానులు నేను తెచ్చానని ముఖ్యమంత్రి గారు అంటుంటే దీన్ని నవ్వాలా ఏడవాలా ఆ? నాకేటి సిగ్గు అన్నట్టు ఎవరు ఏమనుకుంటే ఏమి అని ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు, దిక్కుమాలిన వ్యవహారాలు చాలా విషయాల్లో కూడా ముఖ్యమంత్రి గారు పబ్లిక్గానే ప్రజలు కూడా వాటికి ఎలా చప్పట్లు కొడుతున్నారో అర్థం కావడం లేదు. నిజంగా ప్రజలు చేత్కరించాలి. ఇప్పుడు మీకు వివేకానంద రెడ్డి గొడ్డలివేటు ఉంది. ఆ గొడ్డలివేటి హంతకులు ఎవరని చెప్తాడు పొద్దుటూరులో? వివేకానంద రెడ్డిని చంపిన హంతకులు ఎవరో ఆయనకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, అవును. ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ మీకు తెలుసు. ఒక పరిపాలకుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసు ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అక్కడ వివేకానందరెడ్డి హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరి అప్రూవర్గా మారాడు. న్యాయస్థానానికి ఆయన వాంగ్మూలం ఆయన ఇచ్చాడు. ఆయన బెయిల్ మీద ఉన్నాడు, భాస్కర్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నాడు. ఇంకొక ఆయన అరెస్ట్ కాకుండా అవినాష్ రెడ్డి గారు నీ పక్కన ఉన్నారు. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో జిల్లా ప్రజలకు తెలుసు అంటే